ఈ ఆకాశము గతించిన, ఈ భూమి గతించిన, దేవుని మాట ఎలాంటిదంట చెప్పాలి. దేవుని మాట స్థిరమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మాట నిలిచి ఉండేది. దేవుని మాట చాలా స్వచ్ఛమైనది. దేవుని మాట యథార్థమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా మనం చూసినట్లయితే కనుక ఒకానొక దినమున ఒక గుడ్డివాడు యేసయ్యను ఆపుతూ ఉన్నాడు. దావీదు కుమారుడా చెప్పండి, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని గుడ్డివాడు యేసయ్యను కేకలు వేస్తూ ఉన్నాడు. యేసయ్యను కేకలు వేస్తుంటే అక్కడున్న వారందరూ కూడా ఆయన పట్టుకుని ఎక్కడ తీసుకెళ్లారు? యేసయ్య దగ్గరికి తీసుకెళ్లారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత యేసయ్య ఆ వ్యక్తితో మాట్లాడిన తర్వాత ఇదిగో మరి అక్కడ చేసిన అద్భుతమైన కార్యం ఏంటంటే ఆ గుడ్డివాడి యొక్క కన్నులను దేవుడు తెరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంతకీ గుడ్డివాడుకున్న నమ్మకం ఏంటండి చెప్పాలి. ఈ గుడ్డివాడుకున్న నమ్మకం ఏంటి? అతను పుట్టు గుడ్డివాడు కదా, చూపు లేనివాడు కదా, అంధకారంలో జీవిస్తున్నాడు కదా, చీకట్లో జీవిస్తున్నాడు కదా, అతని యొక్క బతుకు ఒంటరి బతుకుగా ఉంది, చాలా దుర్భరమైన స్థితిలో ఉన్నాడు. ఒక రోడ్డు పక్కన కూర్చుని ఏం చేస్తున్నాడు? భిక్షాటన చేస్తూ ఉన్నాడు. ఎవరైనా దయ తలిచి వేస్తేనే ఆ రోజున అతను కాస్త అన్నం తింటాడు, లేకపోతే ఆ రోజంతా పస్తులు ఉండాల్సిందే. అలాంటి దుర్భరమైన జీవితంలో బ్రతుకుతున్న పుట్టుగుడ్డి వాడైనటువంటి ఈ భర్తమయ్యి ఎవరు పిలుస్తున్నాడంట? యేసు ప్రభుని పిలుస్తూ ఉన్నాడు. దారంతా వెళ్ళిపోతున్న యేసయ్యని పిలుస్తుంటే ఇతని కేకలు విని యేసయ్య ఆగి ఏం చేశాడంట? ఆ యొక్క గుడ్డివాడిని దేవుడు స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి, గుడ్డివాడులో ఉన్న విశ్వాసం ఏంటంటే యేసయ్య నన్ను చెప్పాలి స్వస్థపరిస్తాడు, యేసయ్య నన్ను బాగు చేస్తాడు, యేసయ్య నా రెండు నేత్రాలు కూడా తెరుస్తాడని విశ్వసించాడు కనుకనే, నమ్మాడు కనుకనే అతనిలో ఉన్న నమ్మకాన్ని బట్టి యేసయ్య ఒక అద్భుతమైన కార్యమును జరిగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యేసు ఒక మాట చెప్పాడంటే, ఒక స్వస్థత కార్యం చేశాడంటే అది అక్షరాల జరగాల్సిందే. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి యేసయ్యకు ఈ లోకములో అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన సమస్తము కూడా సాధ్యము చేయగల దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకనొక సమయంలో 12 మంది శిష్యులు కొంతమంది ఒక రాత్రంతా ప్రయాసపడుతున్నారంట. ఇక్కడ చెప్పాలి ఎక్కడండి? సముద్రంలో ఒక రాత్రంతా ఆ శిష్యులు కొంతమంది అన్నమాట ఒక బోట్ వేసుకున్నారు, ఒక చక్కటి వల తీసుకున్నారు. ఆ రాత్రంతా ఆ యొక్క సముద్రంలో తిరగని ప్రాంతం లేదు, సముద్రం మధ్యలో కూడా వెళ్ళారు. వల వేస్తూ ఉన్నారు కానీ ఒక్క చేప కూడా పట్టం లేదు. వల వేస్తూ ఉన్నారు కానీ చిన్న చేపలు కూడా వారికి పట్టం లేదు. అప్పుడు ఆ రాత్రంతా ప్రయాసపడి తెల్లవారుజామున అంటే ఆ సూర్యుడు అలాగా మరి ఉదయిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో వారు ఏం చేస్తారో తెలుసా? వారికి వలలను కడుక్కుంటూ ఉన్నారు. ఎందుకని చెప్పాలి? ఎందుకని? రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ ఒక్క చేప కూడా వారికి పడలేదు. ఇంక ఈ రాత్రంతా ప్రయాసపడ్డాం కదా, ఇంకా మనకి ఈ ప్రయాస అంతా కూడా వృధా అయిపోయింది కదా, మన కష్టమంతా నీరు కారిపోయింది కదా అన్నట్లుగా బాధతో దుఃఖముతో వారు తమ వలలను కడుక్కుంటూ ఉన్నప్పుడు అక్కడికి ఎవరు వచ్చారంట? ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వచ్చి ఏమన్నాడు? మీ దగ్గర భోజనానికి ఏమైనా ఉందండి అని అడుగుతున్నప్పుడు వారేమంటున్నారు? అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాం అయ్యా, మాకు ఒక్క చేప కూడా పడలేదు. మేము రాత్రి చాలా కష్టపడ్డాం, అనేక ప్రాంతాల్లో వలలు వేస్తాము కానీ ఒక్క చేప కూడా మాకు పడలేదయ్యా. ఇదిగో చేపలు ఎక్కడుంటాయో మాకు తెలుసు. చేపలు ఎక్కడుంటాయో, ఆ పెద్ద పెద్ద చేపలు ఎక్కడుంటాయో, ఏ ప్రాంతంలో చేపలు నివసిస్తాయో, ఏ స్థలంలో మరి ఆ చేపలను కూడా పైకి చాడతాయో మాకు బాగా తెలిసినప్పటికీ కూడా, మేమెంత ప్రయాసపడినప్పటికీ కూడా మాకు ఒక్క చేప కూడా పడలేదు ప్రభువా అని వారు చెప్తుంటే అప్పుడు యేసయ్య ఏమన్నాడండి? చెప్పాలి. యేసయ్య ఏమన్నాడంట? అయితే నేను ఒక మాట చెప్తాను, మీరు చేస్తారా అని యేసయ్య వారితో అనుకుంటే, ఏం చేయమంటావయ్యా? ఏం చేయమంటావో చెప్పు. రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కదా, ఇప్పుడు నువ్వేం చెప్పినా సరే మేము చేస్తాం. సరే మీరేం చేస్తారంటే ఆ దోరుని కాస్త ముందుకు అలా నడిపించి కుడి వైపున వలలు వేయండి అని చెప్తుంటే వారి మనసులో ఏమనుకుంటారండి? మన భాషలో చెప్పాలి. మీరు మనమే ఆ ప్రాంతంలో ఉంటే మనమే ఆ ప్రాంతంలో ఉంటే మనం ఏమనుకుంటాము? మీ ఫీలింగ్స్ అన్ని కూడా బయట పెట్టండి. ఎంత అనుభవం మాలో ఉందే, ఎంత ఎక్స్పీరియన్స్ మాలో ఉందే, మేము యొక్క విద్యలో ఈ వృత్తిలో ఆరితేరిన వారం కదా.
వల లేకుండానైనా చేపను పట్టుకోగల సమర్థత మాలో ఉంది. అయినప్పటికీ కూడా రాత్రంతా ప్రయాసపడ్డాం కదా, ఈ రాత్రంతా వలలు వేసి చేపలు వెతుకుతుంటే ఈ సముద్రంలో మాకు ఒక్క చేప కూడా పడలేదు కదా, ఈయనేంటి కుడివైపున వల వేయమంటూ ఉన్నాడే, ఈ కుడివైపున కూడా వలేస్తే ఇక్కడ ఏ చేపలు ఉండవు కదా అని వారు అనుకుంటున్నారు మనసులో. అయినప్పటికీ కూడా వారు యేసయ్య మాటను చెప్పాలి, మీరు యేసయ్య మాటను విని నమ్మారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే యేసయ్య మాటను వారు విని నమ్మారో వెంటనే వల వేయగా ఏం పడినాయంట? విస్తారమైన చేపలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే వల వేస్తారో లాగుతుంటే వల ఏమవట్లేదు, ఇప్పుడు పైకి రావట్లేదు. వారు అనుకున్నారు కదా ఏదో రాడు, ఏదో పర్వతమో రాడు పట్టేస్తుంటది గట్టిగా, ఈ ఉన్న ఒక్క వల కూడా ఏమైపోద్దంట, చిరిగిపోద్దేమో అని మనసులో అనుకున్నారు. కానీ మెల్లిగా పైకి లాగుతుంటే అలజడి, ఏంటి అలజడి? చేపలు కొట్టుకుంటూ ఉన్నాయి, ఆ వలలు పగిలిపోతాయేమో అన్నట్లుగా విస్తారమైనటువంటి పెద్ద చేపలు ఏంటంట 153. ఏంటండి 153 చేపలు, పెద్ద చేపలు వరకు పడినట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతము, ఎంత ఆశ్చర్యము ఎందుకు జరిగిందో తెలుసా? వారు యేసయ్య మాటను నమ్మారు. ఆయన చెప్పాడంటే అదక్షరాల జరగాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట ఎవరు చెప్తున్నారో తెలుసా? పరము నుంచి దిగి వచ్చిన దేవదూతులు ఈ మాటను చెప్తున్నారు. ఏ మాట? తాను చెప్పినట్లు, ఏంటంట, ఆయన చెప్పినట్లు, యేసు చెప్పినట్లు ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క మాట మీద విశ్వాసం కలిగి ఉంచారు కనుకనే ఆ శిష్యులు యేసయ్య మాట విని ఆ మాటను నమ్మి ఏం చేశారు? ఇప్పుడు వలలు వేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతమైన దీవెన, అద్భుతమైన ఆశీర్వాదాన్ని వారు పొందుకున్నట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి యేసయ్య నమ్ముకున్న మనము ఆయన చెప్పింది మనం చేయాలి. చెప్తారు మాట. యేసయ్య ఏం చెప్తున్నాడో, ఏం చెప్పాడో, పరిశుద్ధ గ్రంథంలో ఏ మాటలైతే ఉన్నాయో అవి మనం వింటున్నప్పుడు వాక్యానుసారంగా మనము ఏం చేయాలి? వాక్యానుసారంగా మనము నడవాలి. యేసు మాటలు మనం వినాలి. అప్పుడే మన జీవితంలో యేసయ్య గొప్ప కార్యాలు జరిగిస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వినేసి మాటలు విడిచిపెడితే దేవుడు కార్యాలు చేస్తాడండి. చెప్పాలి మీరు. వినేసి వాక్యాన్ని విడిచిపెడితే అద్భుతాలు దేవుడు మన జీవితంలో చేస్తాడా? చేయడు కదా. మన శిష్యులు విన్నారు, విని దాని ప్రకారంగా చేస్తారు కనుకనే విస్తారమైన దీవెన వారు పొందుకున్నట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్యలో ఉన్న మొట్టమొదటి ప్రత్యేకత ఏంటంటే ఆయన చెప్పాడంటే, మాట ఇచ్చాడంటే అది అక్షరాల నెరవేరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండో విషయం మనం ధ్యానం చేద్దాం. చూడండి, రెండోదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చదువుతాం. మరలా యేసు చూడండి, నేను ఈ లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పును. మరొకటి చదవండి. మరలా యేసు నేను ఈ లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యలో ఉన్న మొట్టమొదటి ప్రత్యేకత ఏమిటంటే ఆయన మాట ఇచ్చాడంటే దాన్ని జరిగిస్తాడు. చెప్తారండి మొట్టమొదటి మాట. ఆయన మాట చెప్పాడంటే అది అక్షరాల జరిగిస్తాడు మన జీవితంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య మాట మన గుడ్డిగా నమ్మటమే. ఎందుకంటే ఆయన మాట చెప్పాడంటే, వాగ్దానం ఇచ్చాడంటే అది మన జీవితంలో జరిగించి తీరుతాడు. ఇది మొట్టమొదటి మాట. రెండో మాట ఏంటో తెలుసా? రెండో మాట ఏంటంట, ఆయన ఈ లోకానికి వెలుగుగా దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనను వెంబడించి వాడు ఎక్కడ నడవడు? చీకట్లో నడవడు, అంధకారంలో నడవడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జీవపు వెలుగు కలిగి ఉంటాడని ఈ వాక్యము ద్వారా దేవుడు మనందరితో ఈ మధ్యాహ్న కాల సమయంలో తెలియజేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి యేసయ్యను వెంబడించి వారు వెలుగుగా మార్చబడతారు.
ఎందుకని వెలుగుగా మార్చబడతారంటే ఆయనే వెలుగు గనుక. ఎవరంటైనా యేసు క్రీస్తే వెలుగుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకములో ఆయన వెలుగు ప్రసరిస్తూ ఉంది, ఆయన వెలుగు తేజరిల్లుతూ ఉంది. అనేక మంది ఆ వెలుగును పొందుకుంటూ ఉన్నారు. వారి జీవితాలు వెలుగువంతంగా మారిపోతూ ఉన్నాయి, వారి కుటుంబాలు వెలుగువంతంగా మారిపోతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక మంది చెడు లక్షణాలతో ఉన్నవారు, చెడు బానిసలు కలిగిన వారు ఎప్పుడైతే యేసుని నమ్ముకుంటూ ఉన్నారో వారిలో ఉన్న చీకటంతా ఏమైపోతుందంట చెప్పాలి, తొలగిపోతుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని వందల లక్షల సాక్ష్యాలు మనం వింటున్నాం కదా. యేసయ్యను నమ్ముకున్న తర్వాత నా బ్రతుకు మారిపోయిందండి, యేసయ్య నమ్ముకున్న తర్వాత నా అంధకారమైనటువంటి జీవితము వెలుగువంతంగా మారిపోయిందండి, యేసయ్య నమ్ముకున్న తర్వాత మా కుటుంబము దీవించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక అని అనేకమైన సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి చూసినట్లయితే యేసయ్యను ఎవరైతే నమ్ముకుంటూ ఉన్నారో వారిలోకి ఏమొస్తుందంట, ఆయన వెలుగు ప్రసరిస్తూ ఉంది, ఆయన వెలుగు ఆవరిస్తూ ఉంది, ఆయన వెలుగు వారి మీద ఉదయిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతమైన మాట కదండి. యెహోవా నీ మీద ఉదయిస్తూ ఉన్నాడు. ఉదయించడానికి క్రీస్తు లోకానికి దిగివచ్చాడు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భూమి అంతా కూడా, ఈ భూమి మీద కటిక చీకటి ఏలుబడి చేస్తూ ఉందంట. ఈ భూమి మీద కటిక చీకటి ఏలుబడి చేస్తూ ఉంది, పాపము ఏలుబడి చేస్తూ ఉంది, చెడు వ్యసనాలు ఏలుబడి చేస్తూ ఉన్నాయి. అనేక మంది సాతాను కబంగ హస్తాల్లో చిక్కుబడిపోయి ఉన్నారు. వారందరినీ బంధకంలో ఉన్న వారిని విడిపించడానికి, చీకట్లో ఉన్న వారిని వెలుగును ప్రసరింప చేయడానికి వెలుగైన దేవుడి లోకానికి దిగి వచ్చాడు కదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మోషే అంటున్నాడు కదయ్యా, నీ ముఖ దర్శనం చూడాలయ్యా అని ఎంతో ఆశపడుతూ ఉన్నాడు. ఎక్కడ? సీనాయి పర్వతం మీద. సీనాయి పర్వతం మీద మోషే 40 దినాలు దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుతుంటే అప్పుడు మోషేలో ఒక ఆలోచన రేగింది. ఏంటి ఆలోచన? దేవా, నీ ముఖాన్ని నేను చూడాలి, నీ ముఖాన్ని నాకు ఒక్కసారి కనబరుస్తావా అని అంటుంటే దేవుడు ఏమన్నాడు? నీవు నన్ను చూడలేవయ్యా అని. ఎందుకని అన్నాడండి చెప్తారా? ఆయన యొక్క వెలుగు ఎవరు కూడా చూడలేదు, ఆయన రూపాన్ని ఎవరు కూడా చూడలేదు. ఇదిగో మిట్ట మధ్యాహ్నం వేళ కళ్ళెత్తి సూర్యుడు మనం చూడగలమా? ఎందుకని చూడలేమండి? ఆయన వెలుగు గనక. కాబట్టి యేసయ్య ఎంత వెలుగువంతమైన వాడో తెలుసా? కోటి సూర్యుల కన్నా తేజోమయుడు. చెప్తారన్నమాట, కోటి సూర్యుల కన్నా తేజోవంతమైన వాడు. ఆయన ముఖాన్ని ఎవరు కూడా మనం చూడలేము. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా మోషేతో? మోషే, నేను నా దాటుకుంటూ వెళ్ళిపోతాను, నా వస్త్రపు చింగును చూడమని చెప్పాడంట. వెనక భాగంలో ఆ వస్త్రాన్ని మాత్రమే మోషే చూశాడు. చూసిన తర్వాత అతని ముఖం ఎలా మారిపోయింది? ఇప్పుడు చెప్పాలి, ఆయన ముఖం ఎలా మారిపోయిందంట? వెలుగువంతంగా మారిపోయింది. ఎప్పుడైతే సీనాయి పర్వతం మీద దిగి వచ్చాడో ఇశ్రాయేలు జనాంగము మోషేను చూడలేకపోతూ ఉన్నారంట. ఎందుకని? అంత వెలుగు చేత మోషే నింపబడిపోయాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే వెలుగుతో యేసయ్య భూమికి దిగి వచ్చాడండి. ఎందుకంటే తెలుసా? ఈ భూమి మీద కటిక చీకటి ఏలుబడి చేస్తూ ఉంది. అనేక మంది ఇంకా చీకట్లో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు. వారందరినీ కూడా విడుదల చేయడానికే, వారి మీద తన వెలుగును ప్రసరింప చేయడానికే మనందరి మీద దేవుడు మరి తేజరిల్లడానికి ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన వెలుగైన దేవుడు. వెలుగు ఎక్కడుంటుందో అక్కడ ఏముండదు? చెప్పాలి, చీకటి ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెలుగు ఉన్నదని మనకు తెలియాలంటే అక్కడ ఏముండాలి? చెప్పాలి, చీకటి కూడా ఉండాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి లోకములో చీకటి ఏలుబడి చేస్తున్న గనుకనే ఆయన వెలుగుగా ఈ లోకానికి దిగి రావాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి ఎవరైతే ఆయనను వెంబడిస్తారో, ఎవరైతే ఆయన నమ్ముతూ ఉంటారో వారి మీద ఆయన తన వెలుగును ఏం చేస్తున్నాడు? ఉదయింప చేస్తూ ఉన్నాడండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన వెలుగు నా మీద ఉదయించాలి అని అంటారా?
అనండి, ఆయన వెలుగు నా మీద ఉదయించాలి. యేసు వెలుగు నా మీద ఉదయించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే యేసయ్య వెలుగు మన మీద ఉదయిస్తుందో మనలో ఉన్న బంధకాలు, మనలో ఉన్న చీకటి, మనలో ఉన్న నిరుత్సాహము, మనలో ఉన్న భయాలు, మనలో ఉన్న రోగాలు ఏమైపోతాయంట? తొలగిపోతాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య వెలుగు ఎదుట ఏది కూడా నిలువ చాలదు. ఎందుకంటే ఆయన వెలుగులో గొప్ప శక్తి దాగి ఉంది కనుకనే. కాబట్టి ఆ వెలుగును మనందరికీ ఇవ్వడానికి, ఆయన వెలుగును ఈ లోకమంతా కూడా వెలిగింప చేయడానికి క్రీస్తు యొక్క లోకానికి దిగివచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన పేరులో ఒక పేరు ఏంటంటే ఆయన వెలుగైన దేవుడు, ఆయన వెలుగైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇది రెండవ మాట. యేసయ్యలో ఉన్న రెండవ ప్రత్యేకత ఏంటంటే ఆయన వెలుగైన దేవుడు. ఎవరైతే ఆయనను, మరొకసారి చదవండి అదే మాట, యోహాను సువార్త 8:12. మరలా యేసు, నేను ఈ లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పిన. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యను వెంబడించి వారందరి మీద ఆయన వెలుగు ఉదయిస్తుంది. గట్టిగా ఆమేన్ చెప్తారా? ఆమేన్, హల్లెలూయా. మూడో మాట మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము తీయండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఆదివారమున సాయంకాలమున చదవనా? యేసు వచ్చి వారి మధ్యలో నిలిచి ఏమన్నాడంట? ఆయన మీకు సమాధానము కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎప్పుడు జరుగుతున్న సందర్భం తెలుసా? ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత, మగ్దలేని మరియా యేసయ్యను మొట్టమొదటిగా చూసిన తర్వాత నేరుగా యేసు ఎక్కడికి వెళ్ళాడు? శిష్యుల దగ్గరికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని శిష్యుల దగ్గర వెళ్ళవలసిన అవసరం ఏర్పడిందండి? ఎందుకంటే 12 మందిని యోధులుగా తయారు చేస్తూ ఉన్నాడు నజరేయుడైన క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 12 మంది స్తంభాల మీద తన రాజ్యాన్ని కట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ 12 మందిని బలపరచడానికి, 12 మందిని ధైర్యపరచడానికి వెళ్ళాడు. యేసు వెళ్ళేసరికి తలుపులు వేయబడి ఉన్నాయి. ఏంటంట? తలుపులు వేయబడి ఉన్నాయి. లోపల గడియలు పెట్టేశారు. ఇదిగో మరి అప్పుడు తలుపు యేసయ్య తలుపు కొట్టి లోపలికి వెళ్ళాడండి. చెప్పాలి మీరు, ఎలా వెళ్ళాడు లోపలికి యేసయ్య? వేసిన తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి, వేసిన గడియలు వేసినట్లుగానే ఉన్నాయి. అయినప్పటికీ కూడా దేవుడు వారి మధ్యలో నిలిచాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయన మహిమ దేహముతో మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు గనక ఆయనకి ఇంకా ఏ అడుగు కూడా ఉండవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎక్కడైనా సంచరించగల దేవుడు. ఆయన ఆత్మ స్వరూపి అయిన దేవుడు గనక ఆయన ఎక్కడైనా సంచరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీరందరూ తలుపులు వేసుకున్నారు, గడియలు పెట్టుకున్నారు. అయినప్పటికీ కూడా దేవుడు వారి మధ్యలో నిలిచి ఏమంటున్నాడు? చెప్పాలి గట్టిగా మాట, నీకు సమాధానము కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని యేసయ్య సమాధానం అని చెప్పవలసిన అవసరం ఏర్పడిందండి? సమాధానం లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు. వారి హృదయాలన్నీ కూడా భయంతో నింపబడి ఉన్నాయి. ఎప్పుడు ఎవరొచ్చి చంపేస్తారా, ఎప్పుడు ఎవరొచ్చి మనను ఎత్తుకెళ్ళిపోయి జైల్లో పడేస్తారా అన్నట్లుగా భయంతో గడుపుతూ ఉన్నారు ఆ 11 మంది శిష్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగా భయముతో ఉన్న శిష్యుల మధ్యకు ఆయన వెళ్ళి ఆయన చెప్పిన అద్భుతమైన మాట ఏంటంట? సమాధానం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యలో అద్భుతమైన మూడవ ప్రత్యేకత ఏంటో తెలుసా? సమాధానం ఇచ్చే దేవుడు. ఏంటంట? సమాధానం ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో చివరిలో కానీ మనం చదివినట్లయితే కనుక ఆయన సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరిలైన మాత్రమే చదవండి. సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా యేసు క్రీస్తు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన సమాధానానికి అధిపతి. ఏంటంట? సమాధానానికి అధిపతి అంటే సమాధానం ఇచ్చే దేవుడే ఆయన, సమాధానం అనుగ్రహించే దేవుడే
ఆయన అన్నట్లుగా దేవుడు ఒక గొప్ప సమాధానాన్ని మనందరికీ కూడా ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలా మంది హృదయాల్లో ఏముండదంట? సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. మరి హృదయాల్లో, కుటుంబాల్లో, జీవితాల్లో ఈ యొక్క సమాధానం లేక, నెమ్మది లేక అనేక మంది కుటుంబాలు ఎలా ఉన్నాయంటే ఇదిగో దుఃఖములో, విచారములో మరి కృంగిపోతూ బాధపడుతున్న జీవితాలను మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడైతే యేసయ్య మన జీవితంలోకి వస్తాడో, ఎప్పుడైతే యేసయ్య మన గృహంలోకి వస్తాడో అక్కడ ఏమొస్తుందంట? సమాధానం కలుగుతుందండి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కాబట్టి సమాధానం ఇచ్చే దేవుడు. ఈ యొక్క భయములో ఉన్నారు శిష్యులందరూ కూడా. ఈ భయపడిపోతున్న వీరిని దేవుడు ఎంతగానో బలపరిచి ఆయన అంటున్న మాట ఏమిటంటే, మీకు సమాధానము కలుగునుగాక. మీరు పిరికివారుగా ఉండొద్దు, మీరు అధైర్యపడొద్దు, మీరు ధైర్యంగా ఉండండి. ఇదిగో నేనే మరణాన్ని గెలిచి తిరిగి లేచాను, నేను ముందుగానే మీతో చెప్పాను కదా అన్నట్లుగా దేవుడు వారిని హెచ్చరిస్తూ తర్వాత ఏం చేస్తున్నాడు? బలపరుస్తూ ఉన్నాడు. హెచ్చరిస్తున్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. మీరు ధైర్యంగా ఉండండి, మీకు సమాధానము అని యేసయ్య వారితో ఆ మాటలు చెప్పి ఎంతగానో వారిని ఆదరిస్తున్నట్లుగా ఈ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి యేసయ్య సమాధానం ఇచ్చే దేవుడు. చెప్తారు ఈ మాట. ఎవరి జీవితాలైతే సమాధానం లేదో వారికి దేవుడు సమాధానాన్ని అనుగ్రహిస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 12 సంవత్సరాల నుంచి ఒక స్త్రీకి సమాధానం లేదు. 12 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉంది, నెమ్మది లేదు. ఇదిగో ప్రతిరోజు ఏడవటమే, ప్రతిరోజు దుఃఖించడమే. ఎక్కడ నెమ్మది లేదు, ఎక్కడ సమాధానం లేదు. ఎక్కడెక్కడ మంచి మంచి వైద్యులు ఉన్నారో తెలుసుకుంటుంది, అక్కడ పరిగెడుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. వాడని మందులు లేవు, కలవని డాక్టర్ లేరు. అన్ని డాక్టర్లు కలుస్తూ ఉంది, అనేక రకాలుగా మందులు వాడుతూ ఉంది. అయినప్పటికీ కూడా తన వ్యాధి తగ్గటం లేదండి. 12 సంవత్సరాల నుంచి ఏం లేదంటే ఆమెకి సమాధానం లేదు, నెమ్మది లేదు. రోజు దుఃఖమే, రోజు ఏడవటమే. సమాజ మధ్యలోకి వెళ్ళడానికి లేదు, జనాల్లో తిరగడానికి లేదు. రూముకు మాత్రమే పరిమితం అయిపోయింది, ఇంటికి మాత్రమే పరిమితం అయిపోయింది. ఆ సందర్భంలో యేసయ్య గురించి విన్నదంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరో పరిచయం చేశారంట, ఇదిగో నువ్వు 12 సంవత్సరాల నుంచి ఈ వ్యాధి చేత నరకయాత్ర అనుభవిస్తున్నావు కదా, ఒక్కసారి యేసయ్య దగ్గరికి వెళ్ళినట్లయితే, ఆయన హస్తం నీ మీద పడినట్లయితే, ఆయన చేత ప్రార్థన చేయించుకున్నట్లయితే నీ జీవితం మారిపోతూ ఉంది. నువ్వు ఇంకా మందులు వాడవలసిన అవసరం లేదు, డాక్టర్ల వెంట తిరగవలసిన అవసరం లేదు, ఈ హాస్పిటల్ అని ఆ హాస్పిటల్ అని తిరగవలసిన అవసరము లేనే లేదు అన్నట్లుగా ఎవరో యేసయ్య గురించి పరిచయం చేస్తే ఆ మాట పట్టుకుని ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు చెప్పాలి, యేసయ్యని చూడాలని, యేసయ్యతో మాట్లాడాలని అన్నట్లుగా వెళుతుంది. కానీ అక్కడికి వెళ్ళేసరికి పరిస్థితి ఎలా ఉందంట? విస్తారమైన జనసమూహం. ఆ జనసమూహం మధ్యలో ఎక్కడో యేసయ్య కనబడుతూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళాలంటేనే కష్టం కదా. అప్పుడు ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం ఏంటో తెలుసా? నేను యేసయ్య దగ్గరికి వెళ్ళలేను గనక, ఆయనతో మాట్లాడలేను గనక, ఇదిగో నేను ఏం చేస్తానంటే ఈ జనాల మధ్యలోంచి ఎలాగోలా వెనక మాట వెళ్ళిపోయి ఆయన వస్త్రపు చెంగును ముడతాను. ముడితే నాకు స్వస్థత ఖచ్చితంగా కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే యేసయ్య గురించి అనేక మంది చాలా గొప్పగా నాతో చెప్తూ ఉన్నారు కనుక నిజముగా ఈయన పరమ వైద్యుడు, స్వస్థపరిచే దేవుడు అని విశ్వాసముతో, నమ్మకముతో ఏం చేసిందామే చెప్పాలి. యేసయ్య వెనకమాల వెళ్ళి వస్త్రపు చెంగును ముట్టగానే వెంటనే ఆమెకి స్వస్థత. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. 12 సంవత్సరాల నుంచి ఎంతగానో బాధ అనుభవిస్తున్న ఆ స్త్రీకి వెంటనే ఏం కలిగిందో తెలుసా? హృదయంలో సమాధానం. ఏంటంట? హృదయంలో సమాధానము, నెమ్మది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య అంటాడు కదా, నాలో నుంచి ఒక ప్రభావము ఏంటంట? ఆ ప్రభావము పేరే సమాధానము. చెప్తారా? ఆ ప్రభావము పేరే సమాధానము, ఆ ప్రభావము పేరే స్వస్థత, ఆ ప్రభావము పేరే విడుదల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసారా, ఎప్పుడైతే ఆ ప్రభావం ఆమెలకు ప్రవహించిందో వెంటనే ఆమెకి ఏం కలిగిందంట? 100కు 100% స్వస్థత. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆమె ఎంతగానో దేవుని గణపరిచిందండి, ఎంతగానో దేవుని మహిమపరిచింది. ఈ 12 సంవత్సరాల నుంచి నేను సమాధానం లేకుండా తిరిగానయ్యా, ఎంతో బాధ అనుభవిస్తూ తిరిగానయ్యా, కానీ నీ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు సమాధానం కలిగింది, నెమ్మది కలిగింది, స్వస్థత కలిగింది, విడుదల కలిగింది, హృదయం అంతా సంతోషము కలిగిందని యేసయ్యను బట్టి ఎంతగానో ఆమె ఆనందిస్తుంది కదా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి యేసయ్యలో మనం నేర్చుకునే 3వ ప్రత్యేకత ఏంటంటే ఆయన సమాధానమును ఇచ్చే దేవుడు. చెప్తారు మాట, సమాధానం ఇచ్చే దేవుడు. 3వ మాట. 4వ మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం.
ఈ మాట చెప్పిన తర్వాత మన వాక్యాన్ని ముగించుకుందాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇవ్వబడింది, కాబట్టి మీరు వెళ్ళి శిష్యులనుగా చేయడి, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకటి చదువు ఇదే మాట 18వ వచనం. వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇవ్వబడ్డాయి, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట ఎవరు చెప్తున్నారండి? యేసు ప్రభు వారే సాక్షాత్తు పలుకుతున్న మాట ఇది. ఏంటా మాట? నాకు ఆకాశమందును భూమి మీదను సర్వ అధికారాలు ఇవ్వబడ్డాయి, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి యేసయ్య మాట అవునంటే అవును, కాదంటే కాదు, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎవరిని హెచ్చించాలన్నా, ఎవరిని తగ్గించాలన్నా, ఎవరిని స్వస్థపరచాలన్నా, ఎవరి జీవితాలు బాగు చేయాలన్నా సమస్తము కూడా ఆయన చేతుల్లోనే ఉన్నాయి, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి యేసయ్య పలుకుతున్న అద్భుతమైన మాట ఏమిటంటే, నాకు ఈ భూమి మీదను ఆకాశమందును సర్వ అధికారాలు ఉన్నాయి. అందుకనే ఆయన రాజులకు రాజును ప్రభులకు ప్రభువులుగా పిలువబడుతూ ఉన్నాడు కదండి. సర్వ అధికారాలు క్రీస్తులో ఉన్నాయి కనుక ఆ అధికారం మనం ఏం చేయాలి చెప్పాలి. అధికారాన్ని మనం ఏం చేయాలి? వినియోగించుకోవాలి. ఒక ఎమ్మెల్యే కొడుకు ఏం చేస్తాడు? తన అధికారాన్ని, తండ్రి అధికారాన్ని ఎలా వినియోగించుకుంటాడండి? ఏం చేసినా మా నాన్న పోలీసు రాబడి ఏం చేస్తాడు? మా నాన్న ఎమ్మెల్యే అనగానే ఏం చేయాలి? వాళ్ళు ఆగిపోవాలి, విడిచిపెట్టేయాలి. అర్థమవుతుందా? ఎక్కడికి వెళితే అక్కడికి అంత పర్మిషనే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా అబ్బాయికి నో చెప్పేవారు ఎవరు కూడా ఉండరు. ఎందుకని? వారి తండ్రి గారు ఎమ్మెల్యే గారు కనుక ఆ కుమారుడికి సర్వాధికారాలు ఉన్నాయి, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము పూజించి ఆరాధిస్తున్న దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు గనుక ఆయనకు భూమి మీదను ఆకాశమందును సర్వాధికారాలు ఇవ్వబడ్డాయి కనుక ఆ అధికారాన్ని మనం కూడా ఉపయోగించుకోవాలి, వాడాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యేసు చెప్పిన ప్రతి మాట ప్రకారంగా మనం నడవాలి. యేసు నామములో సమస్తము కూడా సాధ్యమే. కాబట్టి మనం ఏం చేయాలంటే అడిగి మనము పొందుకోవాలి. అడుగుడి ఏమన్నాడైనా, అడుగుడి మీకు ఇవ్వబడును అని దేవుడు చెప్పాడు కనుక మన అవసరత కొలది, మన అక్కర కొలది, మన ఇబ్బంది కొలది, మన శ్రమల కొలది దేవుని ఏం చేయాలంట? అడిగి మనం పొందుకోవాలి. అడిగితేనే ఏం చేస్తాడు? దేవుడు ఇస్తాడు కదండి. అడిగితేనే అమ్మాయినా ఏం పెట్టిందంట? ఆ స్థానం పెట్టింది కదా. కాబట్టి దేవుని మనం అడగాలి. అడిగితేనే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. దేవుని మనకి మహిమ కలుగును గాక.